ఈ నెల 22వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక నాయకులు టిపిసిసి సెక్రటరీ మధుకర్ యాదవ్ గారు, తర్వాత మాజీ కార్పొరేటర్ షరీఫ్ గారు, ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు కమ్మరి వెంకటేష్ గారు, వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు, బంజారా హిల్స్ డివిజన్ అధ్యక్షులు ధనరాజ్ రాథోడ్ గారు, తర్వాత సోమాజిగూడ డివిజన్ అధ్యక్షులు నారికెళ్ళ నరేష్ గారు, ఫిలిం నగర్ డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేష్ గారు, తర్వాత సీనియర్ మైనారిటీ నాయకులు జాకీర్ గారు, తర్వాత ఎస్సీ విభాగానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ శ్రీనాథ్, తర్వాత ఖైరతాబాద్ డివిజన్ ఎస్సీ విభాగం అధ్యక్షులు బుల్లెట్ రాజు గారు, తర్వాత యూత్ కాంగ్రెస్ ఖైరతాబాద్ డివిజన్ సంబంధించిన అధ్యక్షుడు హరిధర్ గారు, వీళ్ళందరూ కలిసి ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరం కూడా కలిసి ఖైరతాబాద్ చౌరస్తా, మీ అందరికీ తెలిసే ఉంటుంది బడా గణేష్, ఆ బడా గణేష్ విగ్రహం ఏదైతే పెడతారో దానికి ముందుగానే మూల మీద ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఇది 2013-14 సంవత్సర కాలంలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఆసుపత్రిని నిర్మించడం అయింది. దానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెడ్స్ కావచ్చు, ఈసీజీ మెషిన్స్ కావచ్చు, తర్వాత ఆఖరికి ఎయిర్ కండిషనర్స్, ప్రతి రూమ్లో ఎయిర్ కండిషనర్స్, టేబుల్స్, చైర్స్, బెడ్స్, ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రన్ ఇట్ as a ప్రాపర్ హాస్పిటల్, 50 bedded హాస్పిటల్ అని చెప్పని ఒక 5-6 ఫ్లోర్ల బిల్డింగ్ను కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కేటాయించి 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వాళ్ళ అధికారంలోకి రాగానే వాళ్ళ చేతిలో పెట్టినారు. అయినప్పటికీ కూడా అప్పటి నుండి ఇప్పటికి వరకు గుడ్డి గుర్రం పళ్ళు తవ్వినట్లుగా బాధ్యత లేకుండా ఆ ఆసుపత్రిని నడిపించడంలో, దాన్ని అమలు చేయడంలో, దాన్ని నడిపించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పలుమార్లు గత 7 సంవత్సరాలుగా మేము నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం, అయ్యా ఇది 50 బెడ్ హాస్పిటల్ కోసం నిర్మించినటువంటిది, అవసరమైతే 100 బెడ్ల ఆసుపత్రి కూడా నడపడానికి అవసరమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దీన్ని మనం రన్ చేయండి అని చెప్పని గత 7 సంవత్సరాలుగా అనేక సార్లు మొత్తుకున్నప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించి మొత్తానికి ఆ ఆసుపత్రిని మూలకు పడేసినట్టుగా, పడవకు పడేసినట్టుగా పెట్టినారు. సరే, తర్వాత ఏం బుద్ధి పుట్టిందో ఈహెచ్ఎస్ అని ఇంకేదో ఎంప్లాయీ వెల్ఫేర్ సంబంధించినటువంటిదని ఇంకోటిదో అని చెప్పని అందులో పల్మనాలజిస్టులు ఉంటారు, డాక్టర్స్ను పెట్టినారు, పల్మనాలజిస్ట్ను, 4 ఫిజిషియన్స్ను, ఆర్థోపెడిషియన్స్ను, ఇట్లా ఒక 7 మంది డాక్టర్లు, నర్సులు, మొత్తం సిబ్బంది, అంబులెన్స్ అంతా కూడా పెట్టినారు. కానీ కోవిడ్కి మాత్రం అందుబాటులో లేదు, 50 బెడెడ్ హాస్పిటల్గా మాత్రం దాన్ని నడుపుతున్న పరిస్థితి లేదు. అయితే జరుగుతున్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో గత సంవత్సర కాలంగా అనేక సార్లు మొత్తుకున్నాం మేము. సరే, నువ్వు 7 సంవత్సరాల కాలంలో నువ్వు హాస్పిటల్గా రన్ చేయలేదు, పక్కకు పెట్టినావు, కనీసం ఇప్పుడైనా సరే గ్రేటర్ హైదరాబాద్లో 1/3 హైదరాబాద్ తెలంగాణ పాపులేషన్ ఉన్నటువంటిది, 4th లార్జెస్ట్ పాపులేటెడ్ సిటీ కంట్రీలో అయినటువంటి హైదరాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉన్నది. మరీ ముఖ్యంగా తెలంగాణ నడిగడ్డ, హైదరాబాద్ నడిగడ్డ, ఖైరతాబాద్లో ఇంకా కూడా మోస్ట్ పాపులేటెడ్ స్లమ్స్ కావచ్చు, జనావాసాలు ఉన్నాయి. వాళ్ళందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఈ పడవబడ్డ ఆసుపత్రిని అమల్లో పట్టుకురండి, దాన్ని నడిపించండి, దాన్ని 100 బెడ్ హాస్పిటల్ చేయండి అని చెప్పని సంవత్సర కాలంగా బతుకుంటున్నాం. దున్నపోత మీద నీళ్లు పడ్డట్టు వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని మూలకు పెట్టినారు. అయితే వాళ్ళను తట్టి లేపడం కోసం అన్నట్లుగా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం అన్నట్లుగా మొన్న అంజన్ కుమార్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో మేమంతా కూడా అక్కడికి వెళ్ళాం. వెళ్ళి ఎట్లా వెళ్ళాము,
కోవిడ్ ప్రోటోకాల్స్తో మాస్కులు పెట్టుకున్నాం, మాస్కులు పెట్టుకున్నాం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించినాము, అన్ని రకాలుగా మేము నిబంధనలు పాటించి ఒక లీగల్గా, అది కూడా 8 నుంచి మీరు 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ ఉండదన్నారు. అదే 9 గంటల ప్రాంతంలో మేము వెళ్ళి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఉన్న డాక్టర్లతో మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసి మేము బయటకు వచ్చి మళ్ళీ మీడియాతో మాట్లాడి మేము వెళ్ళిపోయినాం. మాకు ఇవాళ ప్రజల తరపున ప్రజల కోసం ఒక ఆసుపత్రిని ఓపెన్ చేయండి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు మాకు ఇచ్చే బహుమానం ఏంటి అంటే మా మీద కేసులు పెట్టడం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలో పెట్టాలని ఒక కుట్రపూరితమైన ప్రయత్నం ఇవాళ దుర్మార్గంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 257 క్రైమ్ నెంబర్ 257/2021, 188 సెక్షన్, 269 ఐపీసీ, 51B ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మొత్తం మా అందరి మీద కూడా కేసు పెట్టిన ఒక పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. సిగ్గు శరం ఉండాలి వాళ్ళ ప్రభుత్వానికి. మీరు చేయాల్సిన పని మీరు చేయకపోతే మేము అడిగినాం, అయ్యా మా గొడ్డి గుర్రం పళ్ళు తోగుతున్నట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉంటే, దున్నపోత మీద నీళ్లు పడ్డట్టు మీరు వ్యవహరిస్తూ ఉంటే, మిమ్మల్ని అదిలించడం కోసం అన్నట్టుగా మేము వచ్చి అక్కడ శాంతియుతంగా న్యాయబద్ధంగా లా అండ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని, కోవిడ్ ప్రోటోకాల్స్ దృష్టిలో పెట్టుకొని మేము అన్ని రకాల కేర్ తీసుకున్న తర్వాత మేము అక్కడికి వస్తే మా మీద ఇట్లా కేసు పెట్టడం న్యాయమా అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదేం న్యాయం? ఇంత అన్యాయం ఉంటుందా? ప్రజల పక్షాన ప్రజలు చచ్చిపోతున్నారు పిట్టల లెక్క. గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేకుండా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకు న్యాయం కల్పించడం కోసం అని చెప్పని మేము రోడ్ల మీదకి వచ్చి మీరు చేయాల్సిన పనిని మేము చేస్తుంటే మా పైన కేసులు పెట్టి మమ్మల్ని గొంతులు నొక్కే ప్రయత్నం చేసి మమ్మల్ని అదిరించి బెదిరించే ప్రయత్నం ఎంతవరకు సబబు అని చెప్పని వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకేం సోకా? మాకు కరోనా అంటే భయం లేదా? మేము హాస్పిటల్లోకి పోతే రోడ్ల మీదకి వస్తే మాకు కరోనా తగిలితే మాకు కానీ మా పిల్లలకు కానీ ఇబ్బంది కాదా? మా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కాదా? మాకు కరోనా వస్తే మాకు ఇబ్బంది కాదా? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విధి నిర్వహణలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇవాళ తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. కరోనా సోకితే మా పరిస్థితి. ఇన్ని తెలిసి కూడా మేము బాధ్యత ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం అని చెప్పని ఒక ఆసుపత్రిని ఓపెన్ చేయాలని చెప్పని మేము అక్కడికి వెళ్తే మా పైన కేసులు పెడితే ఎంతవరకు న్యాయం అని చెప్పని వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, 1 కాదు 1000 కేసులు పెట్టుకోండి, 1 కాదు 1000 కేసులు పెట్టుకోండి, మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, ప్రజల హక్కుల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం పోరాటం చేస్తాం అనేటువంటి విషయాన్ని మాత్రం మేము బలంగా చెప్తా ఉన్నాం. ఇకపోతే ఇట్లా ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గం మేము ఎందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? ఎలక్టెడ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఆయన పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఎలక్టెడ్ కార్పొరేటర్స్ వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎవడు పట్టించుకోలేకపోతే ప్రజల తరపున మేము వచ్చి అక్కడ ప్రశ్నిస్తే ప్రశ్నించినటువంటి ఒక పాపానికి మా పైన కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలో నెట్టాలనే ప్రయత్నం చేయడం సబబు కాదు అని చెప్పని వాళ్ళ పోలీసు వర్గాల వారికి, ప్రభుత్వం వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇంకొక విషయం, నిన్నటికి నిన్న ఒక 2 రోజుల కింద, నిన్నగాక మొన్న అనుకుంటా, రాజీవ్ త్రివేది గారు అనుకుంటా, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఇంట్లో పెళ్లి జరిగింది. దాదాపు 1500 మంది అటెండ్ అయినట్లుగా వీడియోలు బయటకు వచ్చినాయి. సోషల్ మీడియాలో అంతా కూడా బహిర్గతంగా కనబడ్డది. ఎవరు అటెండ్ అయినారని? సాక్షాత్తు హోంమంత్రి, హూ ఆఫ్ హైదరాబాద్. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పేరెన్నిక కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పొలిటీషియన్స్, ఇంతమంది కలిసి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇంట్లో 1000 మందికి పైగా ఆయన పెళ్లి చేస్తూ ఉంటే ఆ పెళ్లిలో హోంమంత్రి పోతాడు, ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు, అందరు పోతారు. కేసులు మాత్రం ఉండవు. ఏం చెప్తా ఉంది GOMS 102? మ్యారేజ్ రిలేటెడ్ గ్యాదరింగ్స్ in case of marriage is already fixed shall ensure social distancing, wearing the face mask and other COVID related protocols with a maximum number of persons allowed not exceeding 40.
40 మంది కంటే ఎక్కువ పెళ్లి చేసుకోవద్దని చెప్పిన తర్వాత 1000-1500 మంది సాక్షాత్తు హోమ్ మినిస్టర్ సమక్షంలో ఐఏఎస్లు ఐపీఎస్లు పొలిటీషియన్ సమక్షంలో ఒక సీనియర్ పోలీస్ అధికారి పెళ్లి చేసుకుంటే కేసు పెట్టరు, ఈయన మీద మాత్రం కేసు పెట్టరు. కానీ మేము ప్రజల పక్షాన పేద ప్రజల కోసం అందుబాటులో ఉండాలా, ఒక ఆసుపత్రి ఓపెన్ చేయాలంటే మాత్రం మా పైన కేసులు పెట్టి జైళ్లలో నూకాలనే ప్రయత్నం చేయటం ఇదేం రాచరికం రాజ్యము, ఇదేమో అరాచకమత్వం అని చెప్పని వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే ఇది పోలీస్ అధికారులు, పోలీసు వాళ్ళ కళ్ళు కనబడతలా. మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే, మీ అందరికి గుర్తే ఉంటుంది. ఆయన ఒక కార్పొరేటర్ పెళ్లికి మొత్తం అదేదో బారాట్లో పోయినట్టుగా పటాకులు కాల్చుకుంటా ఆయన బర్త్డే వేడుకల్లో భాగస్వాములు అవుతారు. ఎవరు పట్టించుకున్న పాపానికి పోరు. ఇట్లా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెళ్లిళ్ళు పోవచ్చు, లేకపోతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు, కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని వైలేట్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఎవరి మీద కేసు ఉండదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం హాస్పిటల్ ఓపెన్ చేయమంటారా, మమ్మల్ని అడుగుతారా అని చెప్పని మా పైన కేసులు పెట్టిస్తారు. నేను యాక్చువల్గా అడిగిన స్థానిక పోలీస్ అధికారులను, ఏమయ్యా ఇది న్యాయమా, మేము లాక్డౌన్ టైం కాకముందే మేము వెళ్ళిపోయినాం కదా, కోవిడ్ నిబంధనలన్నీ పాటించడం కదా, ఎందుకయ్యా ఈ కేసు ఇట్లా పెట్టిండ్రు అని అంటే మాకు పైనుంచి ప్రెషర్ వచ్చింది అని చెప్పనంటారు. ఎవరి ప్రెషర్ ఇది? పోలీసు ఎవరికి చెంచాలుగా పనిచేస్తా ఉంది వాళ్ళ? నా మీద కేసు పెట్టినప్పుడు, అంజన్ కుమార్ యాదవ్ గారి మీద కేసు పెట్టినప్పుడు, మా డివిజన్ ప్రెసిడెంట్ల మీద కేసు పెట్టినప్పుడు రాజీవ్ త్రివేది మీద ఎందుకు పెట్టారు, మాధవరం కృష్ణారావు మీద ఎందుకు పెట్టారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఎందుకు పేర్లు పెట్టారు? పోలీసు వాళ్ళు మీకు చట్టం అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని టీఆర్ఎస్ కు కేసీఆర్ కు చుట్టంగా వ్యవహరించి వాళ్ళ కేవలం కొంతమంది మాత్రమే ఇవాళ కేసులు పెట్టి వాళ్ళ ఈ రకంగా అజమాయిషి చలాయిస్తామంటే మాత్రం సమంజసం కాదు అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. మీ చేతనైతే 248 జీవో 15/6/2020 ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయొద్దు అని చెప్పనైతే ప్రైస్ క్యాపింగ్ పెడుతూ జీవో పట్టుకొచ్చింది కదా, అమలు చేయండి సార్ ఆ జీవో. మీరు పోండి పోలీసులారా, లాఠీ అక్కడెత్తండి, కేసులు అక్కడ పెట్టండి హాస్పిటల్ మీద. అదే లవ్ లెటర్లు ఇచ్చినట్టు ఆయన శ్రీనివాసరావు గారు, డిఎంఈ శ్రీనివాసరావు గారు నేను నోటీసులు పంపినా అంటున్నారు. వై నోటీసెస్? టేక్ యాక్షన్ ఆన్ దెమ్, ఫైల్ కేసెస్. బిల్స్ ఉన్నాయి కదా, బిల్స్ ఉన్న తర్వాత నోటీసులు ఎందుకు ఇస్తున్నారు మీరు మళ్ళా? నిన్న విరించి హాస్పిటల్లో ఆ అమ్మాయి పాపం నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటా ఉంది, మా అన్నం చంపేసిండ్రు అని చెప్పని. లక్షల బిల్లు వేసి మా అన్నం చంపేసిండ్రు అని చెప్పానంటే ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద కేసు పెడతారు. తర్వాత మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేసినట్టున్నారు, మళ్ళీ అమ్మాయితో ఏదో వీడియో రిలీజ్ చేయించినారు. దట్స్ ఆల్ దేర్ కన్సర్న్. బట్ చంపినటువంటి ఒక ఆసుపత్రి మీద, లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్న ఆసుపత్రి మీద కేసు పెట్టరు. బాధితులపైన కేసులు పెడుతున్నట్టు ఒక పోలీసులారా, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల పైన కేసులు పెట్టండి, కానీ మా పైన కేసులు పెట్టకండి. రాజీవ్ త్రివేది గారి పైన కేసులు పెట్టండి, మా పైన కేసులు పెట్టకండి. మేము న్యాయబద్ధంగా లీగల్లీ అన్ని ప్రోటోకాల్స్ పాటించి మేము చేస్తే మా మీద ఈ రకంగా కేసులు పెట్టడం అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్. లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. బట్ దెన్ మీరు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పోలీస్ అధికారులుగా ఇవాళ కేవలం టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ వాళ్ళు చెప్పిండ్రు కదా అని చెప్పని మా పైన కేసులు పెడతానంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. 1000 కేసులు పెట్టుకొని మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, పోరాడతాం అని చెప్పి తెలియజేస్తాం. सब लड़ने का मतलब ये नहीं है कि लट लेके रोड पे आना. डेमोक्रेसी में लड़ना तो लॉ के सहारा लड़ते हैं. जिस लॉ के गलत इस्तेमाल करते हुए जो टीआरएस पार्टी ने हमारे और पुलिस ने हमारे ऊपर जो गलत केस लगवाया है, उसी लॉ के जरिए जो है सो हम इन लोगों के खिलाफ में लड़ेंगे. चाहे हम हाईकोर्ट को जाएंगे, चाहे किसी और कोर्ट को जाएंगे, मगर हम इनके खिलाफ में लड़ेंगे. ऐसे झूठी केस लगा करके जो है सो हमको धमकाने की और डराने की जो कोशिश कर रहे हैं, इनसे कांग्रेस पार्टी के नेता होने के नाते हम डरने वाले नहीं है. और इससे ज्यादा मजबूत होकर के जो है सो हम लोगों का हक के लिए लड़ते हैं. आखिर हमने पूछा क्या? हमने पूछा कि हॉस्पिटल खोलो. किस वक्त में पूछ रहे हैं? लोग मर मिट रहे हैं गवर्नमेंट हॉस्पिटल में बेड होने के लिए. और कौन से हॉस्पिटल को खोलने के लिए पूछे हमने? जो हॉस्पिटल 10 करोड़ से कांग्रेस पार्टी ने 2014 में बनाया था. वहां पे डॉक्टर्स है, वहां पे नर्सेस है, वहां पे हर तरीके के इंफ्रास्ट्रक्चर है, वहां बेड्स है, और उसको 100 बेड हॉस्पिटल कन्वर्ट करने का पूरी तरीके से वहां पे मौका है. वो मौका को नजरअंदाज करते हुए जैसे 7 साल से जो गवर्नमेंट ने तमाशा कर रखे हैं,
वो तमाशा को नकब उसको एक्सपोज करने के लिए उसको डिमांड करते हुए हम लोग वहां गए तो हमारे ऊपर केस डाल रहे हैं। हम डरने वाले नहीं है, हम लड़ते हैं, लॉ के साथ लड़ते हैं। దేశంలో చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకవైపు ఢిల్లీలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవ చేస్తుంటే ముఖ్యంగా యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బివి శ్రీనివాస్ గారు ప్రతిరోజు కూడా ఢిల్లీ ప్రాంతం కావచ్చు, ఢిల్లీ చుట్టుముట్టు కావచ్చు, భారతదేశంలో ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ కూడా సేవ చేస్తుంటే, అదేవిధంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ కావచ్చు, మా ముఖ్య నాయకులు దీపేందర్ హూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఢిల్లీలో సేవ చేస్తుంటే ఢిల్లీ ప్రభుత్వం ఇదే విధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందో ఇది ఎక్కడి నుంచే కాదు, ఢిల్లీలో నరేంద్ర మోడీ చేస్తున్న ఒక టాక్టిక్స్ని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శేవరన్న గారు కావచ్చు, అదేవిధంగా నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, వాళ్ళు ప్రజలకు న్యాయం జరగాలి, ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు, ఇలాంటి సమయంలో ఒక వేకెంట్ ఉన్న హాస్పిటల్ని దాన్ని యూటిలైజ్ చేస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారని ఒక ఉద్దేశంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కట్టిన ఒక హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా యూజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో అన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ కేవలం రిలాక్సేషన్ అవర్స్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో 6 నుంచి 10 ఆ మధ్యలోనే రిలాక్సేషన్ అవర్స్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం ఒక ఇంటెన్షన్ చూస్తున్నట్లయితే ఎవరు అంటే ఎవరన్నా వాయిస్ రేజ్ చేస్తుండా, అంజన్ కుమార్ యాదవ్ గారు వాయిస్ చేస్తురా, వాళ్ళపైన కంప్లైంట్ పెట్టమని ఆదేశాలు ఇస్తారు. మరి పోలీస్ అధికారం పోలీసులు ఈరోజు వాళ్ళు చేయాల్సిన పని కూడా మర్చిపోయి ఇలా రాజకీయ నాయకుల వైపు అంటే వాయిస్ వేసే ప్రతి ఒక్క రాజకీయ నాయకుల పైన కేసులు పెడుతుందంటే మాకు కేసులతో భయపడాల్సిన అవసరమే లేదు. కేసులు అంటే ప్రజల గురించి మేము పోరాడితే కేసులు పెడితే మీరు పెడతారంటే ఒక్కటి కాదు, ప్రతిరోజు కూడా మేము రోడ్ల పైన ప్రజల గురించి పోరాడుతున్నామంటారు. మీ పని మీరు చేయండి. అంటే మీరు ఎవరి గురించి అయితే ఇప్పుడే ఎవరైనా చెప్పినట్టు ఎవరైతే మీకు ప్రెషర్ వేస్తున్నారో వాళ్ళు ఎంతనే ప్రెషర్ వేస్తుంటారో మేము మా పని చేస్తుంటాం, మీరు మీ పని చేయండి. మాకు ఈ కేసులు పెద్ద కొత్త కావు. ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ముఖ్యంగా హైదరాబాద్లో ఏ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు ఏ విధంగా లూటీ చేస్తున్నాయంటే ఒక సామాన్య ఎవరికైనా కూడా కోవిడ్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే కోవిడ్ పేషెంట్ వచ్చిందని ఒక ఎక్సైట్మెంట్తో ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఒక కోవిడ్ పేషెంట్ని డిశ్చార్జ్ చేసే వరకు ఆయన బతుకుంటాడో చనిపోతున్న పక్కన పెడితే ఆయన పైన వేస్తున్న బిల్లు ఎలా ఉన్నాయంటే మినిమం ఒక్క కోవిడ్ పేషెంట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి చిన్న హాస్పిటల్ కావచ్చు పెద్ద హాస్పిటల్ కావచ్చు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మినిమం 4 నుంచి 5 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళపైన భారం వేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. ఏమైనా డిమాండ్ చేసినామంటే ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ తీసుకురండి, ఈ యొక్క బిల్లు ఏదైతే సర్క్యులేట్ అవుతున్న బిల్లుకు ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ తీసుకురండి, అదేవిధంగా కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చమని కూడా మేము ప్రతిసారి కూడా డిమాండ్ చేసినాం. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇంకా నిద్రపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళ తనయుడు కేటీఆర్ కావచ్చు, వాళ్ళు కేవలం ఒక మబ్బు ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకు నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంటే అన్ని హాస్పిటల్స్ పైన ఒక టాస్క్ ఫోర్స్ వేయండి, వేసి నిజంగా కూడా జెన్యూన్గా ఒక కోవిడ్ పేషెంట్కి జెన్యూన్గా ట్రీట్మెంట్ చేస్తే ఎంత బిల్లింగ్ అవుతుందో ఆ బిల్ని సర్క్యులేట్ చేసి ఆ బిల్లు ఎక్సెస్ కాకుండా కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒకటే మాట చెప్తున్నాం, ఎవరైనా చెప్పిన విధంగా మీరు కేసులు పెడితే మీరు పెట్టండి, మాకు ఎలాంటి భయం లేదు. మా కేసులు కొత్త కాదు, మేము కేసులతో భయపడం. మీరు మా ఒక బాధ్యత, మాదొక లీడింగ్ ఆపోజిషన్గా మాదొక బాధ్యత ఏంటిదంటే ఎక్కడ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ గురించి వాయిస్ రేస్ చేస్తాం, వాళ్ళ గురించి పోరాడతాం. థ్యాంక్ యూ. విజ్ఞప్తి ఖైరతాబాద్ ప్రజలే కాకుండా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాం. మేము వెళ్ళింది ఏంటి, ఆసుపత్రి ఓపెన్ చేయండి అని చెప్పని. కొత్తగా ఇప్పుడేదో కేసీఆర్ను కట్టమని అనలా, లేకపోతే ఆయన ప్రగతి భవన్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయమని అడగల. ఆల్రెడీ కట్టి ఉన్న ఆసుపత్రి బిల్డింగు
అందులో డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, బెడ్లు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను. దాన్ని మీరు కోవిడ్ హాస్పిటల్గా ఈ కష్టకాలంలో దాన్ని కోవిడ్ హాస్పిటల్గా తీర్చిదిద్దని అడిగినాం. మా మీద కేసులు పెట్టిండ్రు, మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దయచేసి గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో మొన్న 6 కార్పొరేటర్లు పోటీ చేస్తే 6 మీరు సరే టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినట్టున్నారు, తర్వాత ఎమ్మెల్యే టీఆర్ఎస్ గెలిచినట్టు చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఓట్లకు నోట్లిచ్చి మన ఓట్లతో మన పైన అధికారం చెలాయిస్తూ ఇవాళ మన జీవితాలతో చెలగాటలు ఆడుతుంటే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ ద టైమ్ టు రిఫ్లెక్ట్. ఇవాళ ఆక్సిజన్ కోసం చేస్తున్నాం, బెడ్ల కోసం చేస్తున్నాం, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ దొరకకుండా బ్లాక్ మార్కెట్లు చేస్తూ ఉంటే పిట్టల లెక్క మన కుటుంబ సభ్యులు చనిపోతుంటే మనం ఏం చేయలేకుండా ఇవాళ అచేతనంగా పడినట్టు ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? ఎందుకు అంటే ఇవాళ మేము సర్వీస్ చేసినా చేయకపోయినా, మీకు ఆక్సిజన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో బెడ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నా మేము పట్టించుకోకుంటే కూడా మీరు మాకు ఓట్లు వేస్తారు కదా. ఎట్లేస్తారు? ఎన్నికలప్పుడు మేము 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, బీర్ ఇస్తాం, బిర్యానీ ఇస్తాం, మీ ఓటు మేము కొనుక్కుంటాం. ఆ ధీమాతో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఇవాళ ఆరోగ్య వ్యవస్థను ఛిద్రం చేసి పిట్టల లెక్క జనం చనిపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖైరతాబాద్లో మా మీద కేసు పెట్టగానే మేమేం భయపెడతలా, కానీ అదే ఖైరతాబాద్లో కార్పొరేటర్లు అందరూ గెలిపించిండ్రు, ఎమ్మెల్యేని గెలిపించిండ్రు. ఎందుకు ఎక్కడ పోయినరు ఇవాళ వాళ్ళు? మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఎందుకు అంటే ఎక్కడో ఒక దగ్గర మన ఓటు ఇవాళ వాడు డబ్బులు పెట్టి కొనుక్కోగలుగుతున్నాడు అనే ధీమాతోటి వ్యవహరిస్తూ ఇవాళ మనను మోసం చేస్తున్న పరిస్థితి. లోతుగా ఆలోచించాలని చెప్పి నేను ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి మోసగాళ్ళు ఎన్నికల సమయంలో వచ్చి డబ్బులు ఇచ్చి నోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి వీళ్లకు కర్రు కాల్చి వాత పెట్టండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.